జపాల క్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానం దగ్గర కొంచెం దూరంలో జపాలి హనుమాన్ మందిరం ఉంటుంది. చాలా అద్భుతంగా ఉంటుంది. దట్టమైన అడవుల మధ్య పొడవైన చెట్లు, అందులో ఆంజనేయ విగ్రహం చాలా అద్భుతంగా ఉంటుంది. ఎప్పుడన్నా తిరుపతి వస్తే ఇక్కడ మీరు జపాల క్షేత్రంలో వచ్చి ఆంజనేయ స్వామిని దర్శించవచ్చు. సూపర్గా ఉంటుంది ఇక్కడ ఈ క్షేత్రం. చాలా బాగుంటుంది. ఒకసారి దర్శించండి ఎవరైనా వస్తే. ఇది కూడా చాలా పెద్ద ఉంది. ఈ గుట్ట పైకి ఎక్కువ ఉంది. ఇది కూడా దట్టమైన ఒకసారి అడవులు చూడండి. చెట్లు బాగా రోడ్డు పైన ఉన్నాయి. ఇక్కడ నుంచి చాలా దూరం ఉంది. మెట్ల ద్వారా నడుచుకుంటూ పోడు 1 కిలోమీటర్ ఉంటుంది. ఇక్కడ నుండి కిలోమీటర్ దూరం ఉంటుంది. ఇంత హైట్ ఉంది. ఇంత హైట్లో ఉంది. చాలా పోవాలి. ఇంకా బాగుంది. అమ్మో, పిల్లల్ని ఎత్తుకుని మాత్రం పోతే కష్టమైతే. చూడండి ఫ్రెండ్స్, ఇంకా కొంచెం దూరంలో ఉంది హనుమాన్ జపాల క్షేత్రంలో. హనుమంతుని చూడడానికి ఇంకో కొద్దిసేపట్లో మనం వెళ్ళబోతున్నాం. చాలా మెట్లు ఉన్నాయి. అదే ఇక్కడ చూడండి, అందరూ బండలు ఒకదాని మీద ఒకటి పెడతారు. అంటే ఇవి ఒకదాని మీద ఒకటి పెట్టుడే అవి ఆగితే వాళ్ళ కోరికలు నెరవేరుతాయని ఇక్కడ అభిప్రాయం. చాలా బాగున్నాయి కదా. చాలామంది పెట్టారు. చూడండి ఎంత పెద్ద పెద్ద బండలు పెట్టారు. వా, అన్నీ అవే. చూడండి ఇంకా చాలా దూరం ఉంది. మా పిల్లలు అలసిపోతున్నారు. అయినా అని హనుమంతుడిని చూడాలని కోరికతోటి తప్పట్లేదు, వెళ్ళాలి. వా, సూపర్ ఉన్నాయి చెట్లు. అంత చెరుగా వచ్చేసాం, దగ్గరికి వచ్చేసాం. ఇంకా కొద్దిగా అయితే మనం హనుమంతుని చేరుకోబోతున్నాం. చూడండి మొత్తం కొండ ప్రాంతం, చుట్టూరుగా చెట్లే ఉన్నాయి. ఇక్కడ మధ్యలో ఈ రోడ్ వేసిండ్రు. మొత్తం అంత బండ. చూడండి ఇదేంది, ఇదేదో కొత్తగా ఉంది. ఇదేందో చెప్పండి ఒకసారి. ఏంటి ముంగిసా? ఉడత. అమ్మ, ఇంత పెద్ద ఉడత ఫస్ట్ టైం చూస్తున్నా ఇక్కడ. చూడండి ఫ్రెండ్స్, ఉడతని ఎప్పుడైనా చూసారా ఫ్రెండ్స్? ఉడతా. అమ్మో, మీదకి వచ్చేలా ఉంది. అమ్మో, చూడండి ఫ్రెండ్స్ ఎంత పెద్ద ఉందో ఉడతా. ఫస్ట్ టైం ఉడతాయా చూడడం. కలర్ వేరే ఉంది. తోక కలర్ బ్లాక్గా ఉంది. ఇది ఇక్కడ రెడ్గా కొంచెం చేంజ్ ఉంది. ముంగడ ముఖమేమో కొంచెం ఇలాగే ఉంది ఉడతా ఫేస్. ఫస్ట్ టైం ఫ్రెండ్స్, అదే ఉంది. మీదకి వస్తుంది మీద పడుతుంది. అంటే ఉడత ఏమన్నా ఇస్తుందేమో అని చెప్పి చూస్తుంది, కానీ మేమేం తీసుకురాలేదు. ఇక్కడ నడుచుకుంటూనే వచ్చాం. అయితే అది దాన్ని బెరడు ఉడతా అంటారంట. దాని పేరు ఇప్పుడే తెలిసింది. అది ఏం పెడితే తీసుకుంటుంది, ఏం చేయాలని చెప్పి తెలిసింది. అది బెరడు ఉడతా అంటారట దాన్ని. ఏం లొకేషన్ బాగుంది. చూడండి ఫ్రెండ్స్, లొకేషన్ ఒక్కసారి చూడండి. సూపర్ ఉంది ఇక్కడ. ఇంత పెద్ద దట్టమైన అడవి. చీకటి అయితే మాత్రం ఇక్కడికి రాలి మనం. సూపర్ ఉంది లొకేషన్. ఆ చెట్లు చూడండి ఒక్కసారి. సూపర్ ఉంది. ఫస్ట్ టైం ఇంత పెద్ద లొకేషన్ ఇక్కడ మనకు తిరుపతిలో ఉండడం. ఈ ఏరియాలో సూపర్.
వచ్చేసాం, టెంపుల్కి వచ్చేసాం, దగ్గరలోనే ఉంది. అక్కడ ఉంది టెంపుల్, అక్కడ ఉంది చూడండి, అక్కడ ఉంది టెంపుల్ కూడా. అక్కడికి వెళ్ళాలి మనం. ఫైనల్గా టెంపుల్కి అయితే వచ్చేసామండి. ఇక్కడ ఉంది చూడండి, సూపర్ ఉందండి. వీడియో మొత్తం చాలా బాగుంటుంది. ఇక్కడ ఇంత 1 కిలోమీటర్ ఈ కొండ ప్రాంతంలో మెట్ల మార్గం ద్వారా రావడం పిల్లల్ని పట్టుకొని చాలా కష్టం. అయినా చాలామంది చిన్నపిల్లల్ని తీసుకొచ్చి మరి ఇక్కడ చూపిస్తున్నారు. ఇలాంటి ప్రాంతాల్లో హనుమంతుడు ఖచ్చితంగా కొలువు తీరుతాడు. చాలా బాగుంది ఈ లొకేషన్. జై హనుమాన్, జై శ్రీరామ్. ఇక్కడ చూడండి కోనేరు కూడా ఉంది. ఇక్కడ రాగానే కోనేరు ఉంది. ఒకసారి టెంపుల్ చూడండి. సూపర్ ఉంది కదండి. ఎప్పుడైనా మీరు వస్తే ఈ క్షేత్రాన్ని దర్శించండి. మీకు ఏ బాధలు తొలగిపోతాయి. ఇంత బాగుంది ఇక్కడ. సూపర్ సూపర్ సూపర్. ఇక్కడ చూడండి, జై శ్రీరామ్, జై హనుమాన్. సూపర్ సూపర్ ఉంది ఇక్కడ టెంపుల్. జై శ్రీరామ్. భక్తులు చాలా మంది ఉన్నారు. ఇక్కడ వీడియో ఫోటోలు తీయద్దండి ఇక్కడ. సరే చూద్దాం, వెళ్ళిన తర్వాత వీలైతే తీద్దాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఒకసారి చూడండి, చుట్టూ అడవి.